అని మనస్ఫూర్తిగా మరొకసారి కోరుకుంటూ మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. చంద్రశేఖర్ అన్న ఫోన్ చేసినప్పుడు అమ్మా మా ఊర్లో సంక్రాంతి వేడుకలు అని చెప్తారేమో అనుకున్నాను. ఆయన నాతో ఏమని చెప్పారు తెలుసా? అమ్మా మా ఇంట్లో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నాము, నా ఇంటి పండగ, నా ఇంటి సభ్యులందరితో కలిసి నేను జరుపుకుంటున్నటువంటి పండగ. అమ్మా మీరు రావాలి అనగానే చాలా సంతోషం అనిపించింది. ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి తన ప్రజల్ని కుటుంబ సభ్యులుగా చూస్తూ, తమ ఇంటి సభ్యులుగా చూస్తూ, నియోజకవర్గాన్ని తన ఇల్లుగా భావిస్తూ ఈ రోజున రాష్ట్రం మొత్తం ఎర్రగొండపాలెం వైపు చూసేలా చేసిన తాడిపట్టణకి ఒక్కసారి గట్టిగా చెప్పట్లేదు. ఎందుకంటే వృత్తి రీత్యా, ఉద్యోగ రీత్యా, వ్యాపార రీత్యా ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరూ కూడా పెద్ద పండగ సంక్రాంతి పండగకి ఊరు వస్తారు. మరి వాళ్ళందరూ ఆయన ఊరు వచ్చే సమయానికి అన్న మీరు ఈ ఊరిని ముస్తాబు చేసిన తీరు, ముఖ్యంగా 2 ఎడ్లని పట్టుకుని చంద్రశేఖర్ తీసుకున్న ఆ ఫోటో సంక్రాంతి హైలైట్. సంక్రాంతి పండగ అంటే మనందరికీ తెలుసు, ఇక్కడ ఎంతో మంది రైతన్నలు ఉన్నారు. ఇది రైతన్నల పండగ. కాయ కష్టం చేసి ఆలుగారం కష్టపడి పంట చేతికొచ్చి 4 డబ్బులు చేతికొచ్చి కాస్త రైతన్నలకి విశ్రాంతి సమయం ఈ సంక్రాంతి సమయం. కొత్త ధాన్యం చేతి పట్టుకుని చక్కగా చక్కెర పొంగల్ వండుకుని, పరవాన్నం వండుకుని కుటుంబ సభ్యులతో కలిసి జరుపుకునేటువంటి ఈ పండగ సంక్రాంతి పండగ. అయితే ఈ రోజు ఇక్కడ ఉన్న రైతన్నలందరూ కూడా గుండెల మీద చేసుకుని ఒక విషయం చెప్పాలి. నిజంగా ఈ సంక్రాంతికి మీరు సంతోషంగా ఉన్నారా అన్న? నిజంగా సంతోషంగా ఉన్నారా మీరు? గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిరోజు సంక్రాంతిగా ఉండేది రైతన్న ఇళ్లలో. మీరు విత్తు నాటే దగ్గర నుంచి, ఏ మట్టిలో ఏ విత్తు నాటాలో దగ్గర నుంచి చెప్పి, ఆ పంటకి ఏమన్నా ఆపదొస్తే, విపత్తు వస్తే దానికి నేను అండగా ఉంటాను అంటే నష్టపరిహారం కూడా ఏర్పాటు చేసి ఆర్బీకే సెంటర్లు పెట్టి, పంట కొనుగోలు దగ్గర నుంచి కూడా డబ్బులు మీ చేతికి వచ్చే వరకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి రైతుకి అండగా నిలబడ్డారు. ఆ విషయం మనం మర్చిపోకూడదు.